జనరల్‌గా మనకి చిన్నప్పుడే మన బాడీ బోన్స్ అనేవి గ్రోత్ అయిపోతాయి. 18 ఇయర్స్ వచ్చేంత వరకు మనకి మన బోన్స్ అన్నీ మంచిగా గ్రో అయిపోయి ఉంటాయి. 18 తర్వాత మన ఐసీఎంఆర్ ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం నార్మల్ ఇండివిడ్యువల్‌కి మనకి 1000 ఎంసీజీ ఆఫ్ కాల్షియం ఎవ్రీ డే అవసరం. అది 1000 ఎంసీజీ మనం రెగ్యులర్‌గా తినే బాడీలో తినే మనం ఫుడ్స్‌లో డైజెషన్‌కి అవసరం. మనం చేసే యాక్టివిటీస్, రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్సైజ్ వీటి కోసము అలాగే మనం తినే ఆహారం డైజెస్ట్ అయ్యి అది అబ్జార్ప్షన్ ప్రాసెస్‌లో కూడా కాల్షియం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తది. సో, ఒక రోజుకి మన బాడీకి కావాల్సినవి 1000 ఎంసీజీ మైక్రోగ్రామ్స్ అనమాట. చాలా తక్కువే. మనకి 1 గ్రామ్ అనుకోవచ్చు. కానీ ఈ 1 గ్రామ్ కాల్షియం మనం సరిగ్గా తినకపోతే ఏమవుతది అంటే మన ఫుడ్‌లో నుంచి 1000 మిల్లీగ్రాముల కాల్షియం రాలేదంటే మన బాడీ బోన్స్ మన ఎముకల నుంచి అది కరిగిపోవడం జరుగుతుంటది. కాబట్టి అది కరగకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ మనం కాల్షియం మనకు కాల్షియం అనేది గుర్తొచ్చేవి ఏంటంటే పాల పదార్థాలు. పాల పదార్థాల్లో మనకి లో ఫ్యాట్ పాల పదార్థాలు తీసుకుంటే సూపర్. లో ఫ్యాట్ పాలు, లో ఫ్యాట్ పెరుగు, లో ఫ్యాట్ పన్నీర్. ఇవి కాకుండా ఇవి రెగ్యులర్‌గా కాకుండా ఒక 100 ఎంఎల్ పాలు తాగుతున్నామంటే దాంట్లో నుంచి 80 మైక్రోగ్రాములంత కాల్షియం వచ్చేస్తది. సో, యావరేజ్‌గా ఒక నార్మల్ ఇండివిడ్యువల్ 200 నుంచి 300 ఎంఎల్ వరకు పాలు, పెరుగు తీసుకోవచ్చు. సో, అక్కడ నుంచి మనం ఒక 200 మిల్లీగ్రామ్స్ ఆఫ్ కాల్షియంని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది కాకుండా కూరగాయల్లో ఉన్నంత కాల్షియం ఇంకా దేంట్లో ఉండదు. మన ఫస్ట్ వచ్చేసి కరివేపాకులో మనం 10 గ్రాములు ఒక స్పూనెడు కరివేపాకు పౌడర్ తీసుకున్నా కూడా మనకి 300 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తది. సో, పొద్దున టిఫిన్‌లో మనకు ఒక స్పూన్ కరివేపాకు పొడి, మధ్యాహ్నం లంచ్‌లోకి తినేటప్పుడు అన్నం పప్పులో ఒక స్పూన్ కరివేపాకు పొడి, నైట్ చపాతీ చేసేటప్పుడు ఆ చపాతీలోనే కరివేపాకు పొడి వేసేసుకున్నామంటే 900 గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తది. అలా కాకుండా మన పాలకూరలో మంచి కాల్షియం ఉంటది. ఆ కాల్షియం అబ్జార్ప్షన్‌కి సింపుల్‌గా చేసేది ఏం లేదు. మనం వండుకునే కూరగాయల్లో ఏ కూరగాయ చేసినా దాంట్లోకి కొంచెం పాలకూర ఏసేయడము సరిపోతది. ఆ పాలకూరను తీసుకొచ్చి మన చపాతీలు ఎవ్రీడే చపాతీ తినే అలవాటు ఉన్న వాళ్ళకి చపాతీలో మంచిగా దాన్ని సాఫ్ట్‌గా ఉడకబెట్టేసుకొని చపాతీలో మిక్స్ చేసేసుకొని పాలక్ రోటీ చేసుకున్న కాల్షియం అక్కడ మీట్ అయిపోతాం. దాంతో పాటు నెక్స్ట్ బెస్ట్ థింగ్ ఏంటి అంటే మినపప్పు. మన ఇండియన్ ఫుడ్స్‌లో మినపప్పుని మనం రెగ్యులర్‌గా వాడతాం. ఇడ్లీ, దోస, వడ వీటిలో మినపప్పు ఉంది. మినపప్పులో మంచి కాల్షియం ఉంది. ఈజీగా 250 నుంచి 300 మైక్రోగ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తది. ఇడ్లీ తింటూ కరివేపాకు పొడి తిన్నా ఇడ్లీలో మినపప్పుకి, కరివేపాకు పొడికి అక్కడ 400 ఎంసీజీ గ్రామ్స్ ఆఫ్ కాల్షియం వచ్చేస్తది. మధ్యాహ్నం కొంచెము కర్రీలో వంటలో అన్నం పప్పులో గానీ, కొంచెం కర్రీలో గానీ పాలకూర వేసుకుని డిన్నర్ నైట్ చపాతీ తినే వాళ్ళకి అక్కడ ఒక స్పూన్ కరివేపాకు పొడి వేసుకున్నా కూడా మనకి ఈజీగా 1000 క్యాలరీస్ వచ్చేస్తాయి. సో, కాల్షియం ఇంటేక్ మాత్రమే మనకి ఎముకల్ని బలంగా చేస్తుంది. కాల్షియం వచ్చేసి మనకి పాల పదార్థాలు, ఆకుకూరల్లో స్పెసిఫిక్‌లీ పాలకూర ఇంకా కరివేపాకులో ఉంది. అట్ ద సేమ్ టైమ్ మినపప్పులో ఉంటుంది. మినపప్పుని రెగ్యులర్‌గా ఎలా వాడుకున్నా పర్లేదు. దాంతో పాటు కొన్ని చిన్న క్వాంటిటీస్‌లో 100 ఇంకొక 50, 100 అంటూ మన వెజిటబుల్స్‌లో ఉంటది. ఇంకొక వెజిటబుల్ మనం ముఖ్యంగా చూసుకుంటే ఏందంటే బెండకాయని కర్రీలా చేసుకొని తింటే దాంట్లో కూడా ఈజీగా 100 గ్రామ్స్ బెండకాయ తింటే 200 గ్రామ్స్ వరకు కాల్షియం మనకు వచ్చేస్తది. ఇవి 5 మనకి చాలా మంచి కాల్షియం. 1 పాల పదార్థాలు, 2 కరివేపాకు పొడి, 3 పాలకూర, 4వది వచ్చేసి మినపప్పు, ఐదోది వచ్చేసి బెండకాయ. ఈ 5 కాల్షియం రిచ్ ఫుడ్స్. కాల్షియం రిచ్ ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా మన డైట్‌లో పెట్టుకున్నట్లయితే ఎముకలు బలంగా ఉంటాయి. అది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే, చిన్న పిల్లలకైనా సరే, 20, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకైనా సరే, 40, 50 ఇయర్స్ ఉన్న అడల్ట్ పీపుల్‌కి ఎవరికైనా పర్లేదు. ఇంకోటి మన కాల్షియం అనేది రెగ్యులర్‌గా లాస్ అయ్యే ఛాన్సెస్‌లో ఎవరైతే షుగర్ టాబ్లెట్ వేసుకుంటారో, థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటారో, రెగ్యులర్‌గా ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్‌కి టాబ్లెట్స్ వేసుకున్న వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాం. యాజ్ వాళ్ళు తక్కువ మూవ్‌మెంట్ ఉండడం వల్ల కూడా మూవ్‌మెంట్ తక్కువ అయినప్పుడు కూడా కాల్షియం లాస్ అనేది ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఈ టాబ్లెట్ వల్ల మనకి కాల్షియం లాస్ అనేది అవుతూ ఉంటది. కొంచెం డైట్‌లో ఏజ్ వచ్చిన తర్వాత పాలు, పెరుగు కొంచెం ఇండైజెషన్ ఇష్యూ వల్ల వాళ్ళు పాలు, పెరుగు తీసుకోవడం జరుగుతది కాబట్టి వీళ్ళు ఈ కొత్తిమీర మన కరివేపాకు గానీ, పాలకూర గానీ, కొంచెం మినపప్పు గానీ రెగ్యులర్‌గా వాడుకుంటే ఎముకలు చాలా బలంగా ఉంటాయి.